కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న జనసేన నేత పవన్ కళ్యాణ్ వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి మాజీ ఎంపీ రెడ్డయ్య కలిశారు. పెద్దపూడి అడ్డ రోడ్డు వద్ద పవన్ కళ్యాణ్ కలిసి రైతులు చాలా దారుణంగా నష్టపోయినట్లు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాల నమోదు అంతా తప్పులేనని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని రెడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ రెడ్డయ్యతో అన్నారు. బీజేపీ వాళ్ళకో లేదా కాంగ్రెస్ వాళ్ళకో ఎవరికో వీళ్ళకి ఉండరు. రైతు అనేవాడు లేడు. ఎవరికి కూలీగా చేసుకునేవాడు బతికాడు. ఈ రైతాంగం అంతా కూడా సర్వనాశనం చేస్తుంది. ఎంత నష్టం ఉన్న పరిస్థితులు ఎట్లా చేస్తే బాగుంటుంటారు? ఏమండి, మనం పైరు వేస్తాం, 3 నెలలు పనికొస్తుందండి. ఆ పంట మిగిలినంతా సర్వనాశనం చూసుకోవాలంటే ఇప్పుడు ఒట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఎస్టిమేట్స్ అన్ని తప్పు. ప్రొఫెసర్స్ వీళ్ళందరూ చేసేవన్నీ మోసం. ఒకసారి ఒక రౌండ్ టేబుల్ పెడితే బెటర్ కదా. కాదండి, నేను పార్లమెంట్ లో ఒకటి కాదు చాలా చేశాను. మీరు ఒకసారి మనం మాట్లాడదాం. ఇది